భూమి ఆరోగ్యంగా ఉంటే రైతు పండించే పంట కూడా నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. ప్రస్తుత కాలంలో రైతులు పంట పొలాల్లో ఎన్నో రకాల రసాయనాలను మితిమీరి వాడటం వలన నేల యొక్క భౌతిక స్థితిగతులు, నేల సారం దెబ్బతింటోంది. రసాయనాలను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం వల్ల వ్యవసాయం సుస్థిరంగా సాగుతుంది. సేంద్రియ ఎరువుల్లో పచ్చిరొట్టె ఎరువు కూడా ఒకటి. పశువుల ఎరువుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఈ ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్లో వేసే ప్రధాన పంటలకు ముందుగా పంట పొలంలో నేల సారం పెంచడానికి పచ్చిరొట్ట పైర్లైన కట్టెజనుము, జీలుగా, పిల్లి పెసర, అపరాల పంటలైన పెసర, మినుము, అలసంద పైర్లను పెంచి 40 నుంచి 45 రోజుల సమయంలో భూమిలో కలిదున్నడం చేయాలి. పచ్చిరొట్ట పైర్లు పెంపకం, వీటిని దమ్ము చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. భూమి తాలూకు ఆరోగ్యం ఎంతైనా చాలా ముఖ్యం. మనం పంటల దిగుబడి పెంచాలన్నా, పంటల నాణ్యత పెంచాలన్నా భూమి ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. వ్యవసాయంలో వాడేటువంటి రసాయన ఎరువుల వాడకం తగ్గాలంటే సేంద్రియ ఎరువులు ఎక్కువగా మనం వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలి. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం వ్యవసాయంలో ఏంటంటే అన్ని గ్రామాల్లో అంతమంది రైతుల దగ్గర కూడా పశు సంపద ఉండేది. 7 నుంచి 10 టన్నుల పశువుల పెంట వేసేవాళ్ళు. దానివల్ల భూమిలో చాలా వరకు సూక్ష్మజీవుల అభివృద్ధి బాగా జరిగి ఆ పోషకాలన్నింటినీ కూడా పంటకు బాగా అందేవి. భూమి ఆరోగ్యంగా ఉండేది. అక్కడ వేసిన పంటలు, ఖరీఫ్ పంటలు కానీ రబీ పంటలు కానీ మంచి దిగుబడులు వచ్చేవి. ఇప్పుడేమవుతున్నాయంటే ఈ రసాయన ఎరువులు నిరంతరం వాడుతూ పోవడం వల్ల అక్కడ వేసిన పంటలు ఒక సంవత్సరం వేసిన ఎరువు రెండో సంవత్సరం సరిపోవట్లేదు. మళ్ళీ రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది జరిగిపోతుంది. మరి రసాయన ఎరువులు వాడమని రైతులు తగ్గించాలంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం చేయాల్సిన అవసరం ఉంది. పశు సంపద తగ్గింది, ఇంకా వేరే విధంగా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేయాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. మరి భూమి ఆరోగ్యం బాగుపడాలి, పంటల దిగుబడులు పెరగాలి, సాగు ఖర్చులు తగ్గాలంటే రైతులు మరి పచ్చిరొట్ట ఎరువుల వాడకం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రబీలో అంటే వేయడం కష్టమవుతుంది, కానీ ఖరీఫ్లో వేసేటప్పుడు ఈ పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలిగి దున్నితే వాటి ద్వారా సేంద్రియ కర్బనం భూమికి చేరటం, దానివల్ల పోషకాలు భూమికి బాగా అందటం, భూమి తాలూకు భౌతిక స్థితిగతులు బాగా మెరుగుపడటం, అదేవిధంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా చాలా పోషకాలు అందటం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవడానికి చాలా రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రైతులు వేసేటువంటి పంటలు, ఖరీఫ్ పంటలు వేసే ముందే ఏదైనా పచ్చిరొట్ట పంట భూమికి వేశారంటే అది తక్కువ తేమతోనే పెరిగేటట్టు ఉండాలి. అదేవిధంగా తక్కువ కాలంలో ఎక్కువ బయోమాస్ అంటాం, అంటే రొట్ట ఎక్కువగా తయారై ఉండాలి. అదేవిధంగా దాన్ని భూమిలో కలిగి దున్నేటప్పుడు త్వరగా చివుకుపోవాలి, కుళ్ళిపోవాలి. అదేవిధంగా అందులో కొద్దో గొప్ప పోషకాలు లభ్యమయ్యేటట్టు ఉండాలి. అందులో మనం ప్రత్యేకంగా మనకి ఏమున్నాయని చూస్తే లెగ్యూమ్ జాతి పంటలు ఏవైతే ఉంటాయో అవి త్వరగా కుళ్ళిపోతాయి. అదేవిధంగా లెగ్యూమ్ జాతి పంటల్లో వాటి వేరు బుడిపులకి రెడ్ హిమోగ్లోబిన్ అని చెప్పేసి రైజోబియం బుడిపులు ఉంటాయి. అవి కూడా గాలిలో నుంచి నత్రజనిని తయారు చేసి నేలకి అందిస్తాయి. కాబట్టి రైతులకి ఏంటంటే సలహా మనకి ఏంటంటే పచ్చిరొట్ట పంటల్లో ప్రత్యేకంగా జూన్లో వరి పంట కానీ ఎక్కువ వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి ఒక 45-50 రోజులు ముందుగానే వేసవిలో పడిన వర్షాలకు కానీ లేదా మీకు బోర్వెల్ సదుపాయం, నీటి సదుపాయం నీరు పెట్టేసి విత్తనాలని, అంటే మనకి కట్టిజనం అనుకోండి, ఒక 14 నుంచి 15 కిలోల వరకు ఒక ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా జీలుగా అయితే కనుక 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి. అదేవిధంగా కౌపి అంటారు అలసందలు, ఇవైతే గనక మనం చూస్తే 10 నుంచి 12 కిలోలు. అలా ఈ పెసర మినుము కూడా మనకి 10 నుంచి 12 లేదా 14 కిలోలు వేసుకోవాలి. ఈ వేసవిలో పడినటువంటి వర్షాలకి పెసర మినుము కానీ అలసందలు కానీ చల్లుకుంటే వర్షాలు ఆలస్యం అయితే మనం గింజ తీసుకొని కొంత లాభపడవచ్చు. ఒకవేళ వర్షాలు అధికమైపోతే రొడ్డ అప్పటికే బాగా తయారైపోయి ఉంటుంది. మీకు పెసర మినుము కానీ అలసందలు కానీ తీసుకుంటే 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అది భూమికి కలిస్తే మీరు ఊహించాలి ఎంత సేంద్రియ పదార్థం మనకి భూమికి చేరుతుందనేది. అదేవిధంగా కట్టిజానం కనుక మీరు ఈ మేలో కనుక వేసుకొని అది ఒక 40-45 రోజులు పెరగనిస్తే అది సుమారుగా మనకి 6 నుంచి 7 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అదేవిధంగా డయంచా అంటే జీలుగా, ఇది కూడా మనం ఒక 45 నుంచి 50 రోజులు పెంచితే సుమారుగా 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అంటే అన్ని టన్నుల పచ్చిరొట్టను మనకు భూమికి అందించామంటే ఈ నత్రజని, భాస్వరం పోషకాలు కూడా లభ్యమవుతాయి. దాంతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు కూడా కొద్దో గొప్ప లభ్యమవుతాయి. 40 నుంచి 70 కేజీల యూరియా ఒక ఎకరానికి వేస్తే ఎంత పోషకాలు భూమికి అందుతాయో అంత పోషకాలు మనకి ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేలకు చేరుతాయి. దీనివల్ల ఇంకొకటి కూడా, భూమిలో సేంద్రియ కర్బనం పెరిగిందప్పుడు అక్కడ సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఎక్కడైతే సూక్ష్మజీవులు ఉంటాయో అవి భూమిలో ఉండేటువంటి పోషకాలన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి అవి ఆహారంగా తీసుకుంటూ మొక్కకు అందుబాటులోకి తేవాలంటే భూమిలో సూక్ష్మజీవులు ఉండాలి. భౌతిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అదేవిధంగా వేసవులు వచ్చి కలుపును కొంత అనగదొక్కడానికి పచ్చిరొట్ట ఎరువులు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి దమ్ము చేసేవాళ్ళు కట్టిజనుము, జీలుగా, నీటి సదుపాయం ఉన్న వేయండి. నీటి సదుపాయం లేకుండా వెదజల్లుడు పద్ధతిలో వరి గాని ఇతర పంటలు వేసేవాళ్ళు పెసర, మినుము, పిల్లి పెసర ఇలాంటి వాటిని వేసి మీరు భూమిలో కలిగి దున్నుకోవాలి. ట్రాంప్లింగ్ చేసేటప్పుడు కూడా నీరు పెట్టేటప్పుడు అయితే మొదటి దమ్ము చేసిన తర్వాత ఒక వారం రోజులు వదిలేస్తే అవి బాగా కుళ్ళుతాయి. జనుము, జీలుగా వేసేవాళ్ళు మొదటి దమ్ము చేసిన తర్వాత ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 15 కేజీల యూరియా వేస్తే అవి బాగా కుళ్ళిపోతాయి. తద్వారా మనం దమ్ము చేసుకొని నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇతర అవకాశాలు లేకుండా సేంద్రియ కర్బనం పెరగాలి, సేంద్రియ ఎరువులు వేయాలంటే మనకు పచ్చిరొట్ట పంటలు అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్, ప్రత్యామ్నాయంగా కూడా వీటిని వాడుకోవచ్చు. ఖరీఫ్ పంటలకు ముందుగా వేస్తే భూమి తాలూకు ఆరోగ్యం పెరగడం, తద్వారా మనం ఎప్పుడైతే పచ్చిరొట్ట ఎరువుల్లో కొన్ని పోషకాలు లభ్యమవుతాయి కాబట్టి రసాయన ఎరువులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చీడపీడలు రావడం కూడా తగ్గుతుంది. కాబట్టి ఎరువుల మీద, చీడపీడల మీద కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి, భూమి తాలూకు ఆరోగ్యం బాగుపడడానికి ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఖరీఫ్ పంటల ముందు ఈ పచ్చిరొట్ట పంటలు వేసి భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు, సాగు ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను.